మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముందు నుంచే సక్రమంగా నిర్వహించేందుకు టీటీడీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 24న ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లకు వినూత్నంగా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం ఏర్పాట్ల ప్రణాళికలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సేవలను ఉపయోగించుకునేందుకు టీటీడీ సిద్ధమైంది. శాటిలైట్ డేటా ఆధారంగా భక్తుల రద్దీ ఎలా ఉండబోతుందన్న విషయాన్ని ముందుగానే అంచనా వేయాలని యోచిస్తున్నారు. దీనివల్ల భద్రతా ఏర్పాట్లు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న గరుడోత్సవానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఈరోజు మాడవీధులు, వీధి ప్రాంతాల్లో ఎంతమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుందో శాటిలైట్ టెక్నాలజీ ద్వారా గణన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు టీటీడీ సుమారుగా భక్తుల సంఖ్యను లెక్కించేది. అయితే ఈసారి శాస్త్రీయంగా ఖచ్చితంగా గణించేందుకు శాటిలైట్ సమాచారం వినియోగించనున్నారు. భక్తుల కదలికను రియల్ టైంలో అంచనా వేసి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ అధునాతన టెక్నాలజీ ద్వారా భద్రతపై టీటీడీ మరింత శ్రద్ధ పెట్టింది. ఎక్కడ ఎక్కువ రద్దీ ఉంటుందో ముందే తెలుసుకుని అవసరమైన పోలీస్ బందోబస్తు, మెడికల్ టీంలు, వాటర్ ఫెసిలిటీ, టోకెన్ క్యూ లైన్ల వంటి ఏర్పాట్లను వేయనుంది. ఈ కొత్త ప్రయత్నం విజయవంతమైతే భవిష్యత్తు బ్రహ్మోత్సవాల్లో కూడా ఇలాగే శాటిలైట్ ఆధారిత ఏర్పాట్లు కొనసాగించనున్నట్లు టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. భక్తుల రద్దీపై సరిగ్గా అంచనా వేయడం వల్ల అనవసరమైన గందరగోళం నివారించవచ్చు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముందు నుంచే సక్రమంగా నిర్వహించేందుకు టీటీడీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 24న ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లకు వినూత్నంగా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం ఏర్పాట్ల ప్రణాళికలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సేవలను ఉపయోగించుకునేందుకు టీటీడీ సిద్ధమైంది. శాటిలైట్ డేటా ఆధారంగా భక్తుల రద్దీ ఎలా ఉండబోతుందోనన్న విషయాన్ని ముందుగానే అంచనా వేయాలని యోచిస్తున్నారు. దీనివల్ల భద్రతా ఏర్పాట్లు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న గరుడోత్సవానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఆ రోజు మాడవీధులు, వీధి ప్రాంతాల్లో ఎంతమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుందో శాటిలైట్ టెక్నాలజీ ద్వారా గణన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు టీటీడీ సుమారుగా భక్తుల సంఖ్యను లెక్కించేది. అయితే ఈసారి శాస్త్రీయంగా ఖచ్చితంగా గణించేందుకు శాటిలైట్ సమాచారం వినియోగించనున్నారు. భక్తుల కదలికలను రియల్ టైంలో అంచనా వేసి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ అధునాతన టెక్నాలజీ ద్వారా భద్రతపై టీటీడీ మరింత శ్రద్ధ పెట్టనుంది. ఎక్కడ ఎక్కువ రద్దీ ఉంటుందో ముందే తెలుసుకుని అవసరమైన పోలీస్ బందోబస్తు, మెడికల్ టీంలు, వాటర్ ఫెసిలిటీ, టోకెన్ క్యూ లైన్ల వంటి ఏర్పాట్లను వేయనుంది. ఈ కొత్త ప్రయత్నం విజయవంతమైతే భవిష్యత్తు బ్రహ్మోత్సవాల్లో కూడా ఇలాగే శాటిలైట్ ఆధారిత ఏర్పాట్లు కొనసాగించనున్నట్లు టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. భక్తుల రద్దీపై సరిగ్గా అంచనా వేయడం వల్ల అనవసరమైన గందరగోళం నివారించవచ్చు.